హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం దేవుడిని పూజించేటప్పుడు ఎలాంటి పుష్పాలతో పూజిస్తే మనకు సత్ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దేవుని పూజలో ఖచ్చితంగా పుష్పాలు ఉండాల్సిందే. అయితే మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రం దేవుని పూజలో ఉపయోగించకూడదు. అవి ఏంటి? అలా ఎందుకు అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏంటి అంటే దేవుని పూజలో ఖచ్చితంగా పుష్పాలు ఉండాల్సిందే కదా! అయితే ఇది ఎందుకు జరిగింది ఇలా అంటే కొన్ని రకాల పుష్పాలు దేవునికి ఆరాధనకు పనిచేస్తాయి. కొన్ని రకాల పుష్పాలు అవి పని చేయవు. పని చేయని వాటిని పక్కన పెట్టాలి. మనకు అవసరమైన వాటిని మాత్రమే పూజలోకి తీసుకోవాలి. ప్రతి పూజ సందర్భంలో బంతిపూలు మనకు అవుపిస్తాయి. కానీ అవి కేవలం డెకరేషన్ సందర్భంలో మాత్రమే పనిచేస్తాయి. దేవునికి పెట్టి పూజించడం మాత్రం సరికాదు. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా బంతిపూలు వాడాల్సిందే. కానీ అవి దేవునికి పనికిరావు. వాటి చుట్టూ పురుగులు వస్తాయి కాబట్టి దేవునికి సమర్పిస్తే దేవుని దగ్గరికి పురుగులు వస్తాయి కాబట్టి దేవుని పూజలో బంతిపూలను ఉపయోగించకూడదు అని మన యొక్క ధర్మశాస్త్రం చెబుతుంది. మన యొక్క తాళపత్ర గ్రంథాలలో అలానే రాసి ఉంది. ఎప్పుడైతే మనం ఈ తాళపత్రాలు రాసి ఉందో అదే మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. ఎర్ర గులాబీ పూలతో దేవుణ్ణి పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే ఎప్పుడైనా దేవునికి నేలరాలిన పూలు మాత్రం ఎప్పుడు కూడా సమర్పించకూడదు. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత పూలను అస్సలు కోయకూడదు. అలాగే పూలను కోస్తున్న సమయంలో పాదాలకు పాదరక్షలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ధరించకూడదు అని మన యొక్క శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు మనకు చెప్తూ ఉన్నాయి. మనం ఎప్పుడైతే మనకు ఋషులు ఆ యొక్క పురాణాలను మనకు అందించారో, ఆ యొక్క తాళపత్ర గ్రంథాలను అందించారో వాటిని మాత్రం అనుసరించాల్సి ఉంటుంది. అలాగే చూసుకుంటే పూజకు వాడే పువ్వులను నీటిలో కడగకూడదు. అలాగే ఎడమ చేత్తో కూడా పూలను కోయకూడదు. నెలసరి సమయంలో పొరపాటును కూడా పూలను తాకరాదు. పూలు అంటే ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవి. పు లక్ష్మీదేవిని మనం ఎప్పుడైనా గులాబీ పూలతో పూజిస్తే అమ్మవారు ఎంతో సంతోషపడి మనకు అష్టైశ్వర్యాలను చేకూరుస్తుంది ఆ యొక్క లక్ష్మీదేవి. అలాగే మనం ఇంకా ఎలాంటి పూలను వాడొచ్చు అంటే విడి పూలను ఎప్పుడు కానీ దేవునికి వాడకూడదు. ఆ యొక్క పూలనన్నింటినీ ఒక మాలగా తయారు చేసి మాత్రమే మనము మన యొక్క దేవుళ్ళకు సమర్పించడం జరుగుతుంది. అలాగే సువాసన వెదజల్లే పారిజాత పుష్పం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా పవిత్రమైనది. కాబట్టి ప్రతి శనివారం పారిజాత పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామి మనసు మంచులా కరిగి మన ఇంటికి సిరి సంపదలను అందిస్తాడు ఆ యొక్క వెంకటేశ్వరుడు. ఆ యొక్క లక్ష్మీ దేవత కూడా మనల్ని ఎంతో కనకరించి మనపై వరాల జల్లును కురిపిస్తుంది ఆ యొక్క లక్ష్మీ దేవత మరియు వెంకన్న స్వామి. అలాగే జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే తొందరగా కరుణిస్తాడు. మహాశివుని మారేడు దళాలతో పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. దేవుని పూజ కోసం పూలు కోసేటప్పుడు ఎట్టి పరిస్థితులలో పాదరక్షలు ధరించకూడదు. మనలో చాలామందికి తెలియదు. పక్కింటి వాళ్ళను వాళ్ళ యొక్క పూలను కోసి పూజకి సమర్పిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆ పక్కింటి వారికే మన యొక్క పూజ ఫలితం ఉంటుంది. కాబట్టి మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పూలను కోసి సమర్పించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.